నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మారుస్తూ చేసిన తొలి సంతకం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సమీక్ష అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని స్పష్టం నెల్లూరు జిల్లాలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాజీనామాలు చేసేందుకు మాపై ఒత్తిడి తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కాల్వలను బాగు చేయించాలంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యేను ఆశ్రయించిన రైతులు సొంత నిధులతో తూడు తొలగింపు పనులు చేపట్టిన ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్స్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో అధికారులు పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు గత ప్రభుత్వంలో అమల్లో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకానికి చంద్రన్న బీమా పథకంగా పేరు మారుస్తూ తొలి సంతకాన్ని చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు నవరత్నాల పథకాల పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 పథకాల అమలును నిలుపుదల చేసిందన్నారు కార్మిక శాఖకు వచ్చిన నిధులను పక్కదారి పట్టించారని అన్నారు 22 కేంద్ర మరియు 4 రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాపై వచ్చిన నమ్మకాన్ని కార్మిక శాఖకు ఒక కార్మికుడిలా పనిచేస్తానని కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి కార్మికులకు చెందవలసిన 13 పథకాలని కాలు రాసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమం కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది ఇకపై కూడా జరుగుతుంది అనడంలో సందేహం లేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది 13 పథకాలు తీయటమే కాక ఈ యొక్క నిధులను కూడా డైవర్ట్ చేస్తూ కార్మిక యొక్క హక్కుల్ని కాలరాసింది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అత్యంత కష్టాలు పడ్డారు ఇసుక అందక ఇసుక వ్యాపారంగా చేసే వైసీపీ ప్రభుత్వం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్ ఏదైతే భవన నిర్మాణ కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ పథకాలను తీసేస్తూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులనే నినాదాన్ని కూడా తుంగలోకి తొక్కింది బాలల్ని ముఖ్యంగా ఈ ఏదైతే కార్మికులుగా చేస్తూ పని చేయిస్తూ ఉన్నారో దాని మీద పూర్తిగా అశ్రద్ధ వహించింది మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాలలను మాత్రం ఏ పనిలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని సరైన ఈ శాఖలో ఎక్కడ పని చేసినా సరే ఈ లేబర్గా
ఈ బాల కార్మికులు పని చేసినా సరే తగు చర్యలు తీసుకుంటాం. మరీ ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ ప్రముఖంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ. అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా సుమారు 238 మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్న కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఈ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు. ఏదేమన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మేమందరం ముందుకు సాగుతాం. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వివిధ శాఖల వారీగా మంత్రి అధ్యక్షతన తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ శ్రీనివాసులరెడ్డి పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడారు. శాఖల వారీగా సమీక్ష జరిగి చాలా కాలమైందని, సమస్యల పట్ల అవగాహనతో ప్రజా ప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఏళ్లైందని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, పాలనా వైఫల్యాలను క్షుణ్ణంగా సమీక్షించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా తాగునీటి సమస్యలపై శాసనసభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒంగోలు పట్టణంలో తాగునీటి సరఫరా బాగోలేదని, పెర్నమెట్ట వద్ద రిపేర్లు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలిలో నీళ్ల ట్యాంకుల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి 4 కోట్ల వరకు నిధులు దుర్వినియోగపరిచారని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆ విడతలవారి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజు అయితే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవటం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. 1800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, పోలవరం ఎవరికి అర్థం కాదంట, డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థం అవుతుంది? నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది? చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు. ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మనం ప్రభుత్వాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని బాధ్యత ఉంది.
అనంతపురంలో 2023-2024 సంవత్సరం రబీ కరువును చూసేందుకు ప్రస్తుత ఖరీఫ్లో కేంద్ర కరువు బృందం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. 2 రోజుల పాటు కేంద్ర కరువు బృందం పర్యటించనుంది. సాధారణంగా రబీ సీజన్ అక్టోబర్లో ప్రారంభమై మే నెలతో ముగుస్తుంది. ఈ కాలంలో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలను, సత్యసాయి జిల్లాలో ఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించింది. ఈ క్రమంలో బృందం సభ్యులు పర్యటించి వాస్తవాలపై అధ్యయనం చేయనున్నారు. సెంట్రల్ టీమ్ రబీ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే రబీ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉన్న కరువు పరిస్థితి, అప్పుడు జరిగినటువంటి పంట నష్టాలు, పశువులు, మంచినీటి, ఈ అన్ని ఇబ్బందులు కరువు పరిస్థితిలో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ చేయటం జరిగింది. దాని గురించి చాలా క్షుణ్ణంగా, చాలా డీటెయిల్డ్గా ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇందులో 3 బృందాలుగా వారు వచ్చారు. మొదటి బృందం అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా పర్యటిస్తుంది. 2వ జిల్లా కర్నూలు మరియు నంద్యాల పర్యటిస్తుంది. 3వ జిల్లా ఆల్రెడీ చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా అది నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా పర్యటన చేస్తాం. నెల్లూరు జిల్లా మరియు పర్యటన చేస్తున్నటువంటి నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు కనెక్ట్ అయ్యారు. ఎండి ఆఫ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ శ్రీ కూర్మానాథ్ ఐఏఎస్ గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి వచ్చి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉన్న రబీ కరువు పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అందులో ఎంత నష్టాలు అయినాయి, అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా సభ్యులు వచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు, జాయింట్ కమిషనర్ గారు క్యాడర్లో వారు కూడా వారి డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ మొదట చెప్పడం జరిగింది. దాని తర్వాత అనంతపురం జిల్లా ప్రత్యేకంగా నేను అంటే జిల్లా కలెక్టరు విస్తృతంగా జిల్లా గురించి ఉన్నటువంటి 14 మండలాల పరిస్థితిని వారికి విస్తృతంగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ బృందం సత్యసాయి జిల్లాకి బయలుదేరింది. ఈరోజు అక్కడ పర్యటన తర్వాత రేపు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ మండలం పర్యటన చేస్తారు. అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు మరియు గౌరవ ఫైనాన్స్ మంత్రి గారికి కూడా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అర్బన్ కూడా వచ్చి ఈరోజు మంచినీటి ఇబ్బందుల గురించి కూడా బృందానికి తెలియజేసుకున్నారు. రేపు ఎల్లుండి గ్రామానికి వెళ్ళి అక్కడ రైతులతో ఇంటరాక్ట్ అవుతారు మరియు పరిస్థితిని స్వయంగా వారే కళ్ళారా చూసి వారొక నివేదికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తయారు చేసుకుంటారు. ఇందులో మనకు జాయింట్ సెక్రటరీ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డిపార్ట్మెంట్, డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మరియు అండర్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అంటే ఇలా ఇంటర్ మినిస్టీరియల్ బృందం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం అవ్వడం జరిగింది. ఇందులో మొత్తం రాష్ట్రంలో దాదాపు 300 కోట్ల దాకా అంచనా నివేదికని డైరెక్టర్ గారు ఇస్తే, అనంతపురం జిల్లాలో మనం ఎన్ఆర్ఈజీఎస్ కాకుండా 56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఆర్థిక సహాయం అడిగాము. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కూడా మనం కలుపుకుంటే 26.2 కోట్లు, అక్కడ కలుపుకుంటే దాదాపు 82.86 కోట్లు. సో 56 కోట్లు మాత్రమే వారి యొక్క నామ్స్ ప్రకారం. గనక వారు వివిధ డిపార్ట్మెంట్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళకి రబీలో పంటం వేసి పండే అవకాశం లేకపోవడం వలన ఇంకా ఏమి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నప్పటికీ ఎన్ఆర్ఈజీఎస్ గురించి కూడా వాళ్ళు తెలిసి అర్థం చేసుకున్నారు. అలాగే వివిధ స్థాయి అధికారులతో కూడా వారు ఇంటరాక్ట్ అవుతున్నారు. కలెక్టర్ గారితో, డైరెక్టర్ గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్లు వాళ్ళకి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రేపు ఫీల్డ్ స్థాయికి వెళ్ళినప్పుడు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, రైతులతో, గ్రామస్థాయి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో కూడా కలిసి మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.